సో సాయి భాయ్ ఏమన్నా కేసున్నాయా భాయ్ మన పైన? నా మీద నాకే గుర్తులేవు ఎన్ని కేసులు. ఇప్పుడు ఆ జైల్ కల్ బేల్ పురానా ఓయి మైఫిల్ అంటారు. ఈ జైలు బేల్ అంటారు చూడు, పానం ఇయనికే రెడీ, ఈ జైలు పోయనికే పెద్ద మాట కాదు. నువ్వు పైల్వాన్ కావాలనుకుంటే పైల్వాన్ చేస్తుంది, రండగాని ఏమంటే మీరు రండగాని చేస్తుంది కాదు. ముస్తాబాద్ లో ఐకాన్ అంటే జయానా. జయానా డైనమిక్ యంగ్ లీడర్, ముఠాలో పాలన్న వారసుడు, యువతకు దిక్సూచి సేవకుడు, ముఠా సింహ రాజకీయ చతురుడు. కొంతమంది బాగా డబ్బులో పడతారు, కొంతమంది గొప్ప పేరు ఇంట్లో పడతారు, కానీ అతను మాత్రం గొప్ప ఫాలోయింగ్ తో పుట్టాడు. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటలొచ్చేస్తుంది. నా గోరంత చెమటకు కొండంత సిరులిచి పెంచినది ప్రజలే కదా. నా సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ యాక్టివిటీస్. ఈ రోజు వీడియో వచ్చేసి మనం ముషిరాబాద్ సాయితో అన్న దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. నమస్తే సాయి భాయ్. అన్న నీకు నమస్తే, మీ సబ్స్క్రైబర్స్ అందరికి నా నమస్తే. సో సాయి భాయ్ జరా కొన్ని విషయాలు తెలుసుకుందామని వచ్చినా భాయ్ నీ దగ్గరికి. కొన్ని మొత్తం తెలుసుకో బ్రో. మొత్తం తెలుసుకుందాం. సాయి భాయ్ మన జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, అసలు నువ్వు ఎక్కడి నుండి, నువ్వు ఎక్కడి వరకు చదువుకున్నావు, నీకు పైన ఏమైనా కేసులు ఉన్నాయా, అవి తెలుసుకుందామని వచ్చినా భాయ్ నీ దగ్గరికి. సో ఏమున్నాయో అవి మొత్తం కరెక్ట్ కుల్ల చెప్పేసి భాయ్. కుల్లకుల్లనే చెప్పనీకి వచ్చిన, లేదంటే ఇంటర్వ్యూ చేయకపోతుండే. నా లాస్ట్ ఇంటర్వ్యూ అనుకున్నా. మా వర్ధన్ నాకు చిన్న ఉన్నప్పుడు చూడు తమ్ముడు అనుకోవాలా, ఇక మా అన్న వాళ్ళ తమ్ముడు అనుకోవాలా. ఆయన ముఖం చూసి ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాలనుకున్నా, ఇంటర్వ్యూలు అనేది బంద్ చేసిన. ఇప్పుడు చిన్న చిన్న పోరలు ఇంటర్వ్యూలు ఇస్తారు, అది కామన్ అయిపోయింది. దానికి మనకి చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్. సాయి భాయ్ కరెక్ట్ చెప్పినావు. సో ఇంటర్వ్యూ మళ్ళీ నువ్వు అనుకుండొచ్చు, అరే రీల్స్ లా ఇవన్నీ రీల్స్ డైలాగ్ లని, రీల్స్ లా కాదు రియల్ లైఫ్ లో చేసి ఈ రీల్స్ లోకి వచ్చినాం మనం. సాయి భాయ్ తెలుసు. సాయి భాయ్ మనం ఎక్కడ నుండి చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిందంతా ఇక్కడ? నాదేదో పల్లెటూరు కాదు, అమ్మమ్మలది పల్లెటూరు కాదు, నాది వచ్చేసి ముషిరాబాద్. అమ్మమ్మలది బి ముషిరాబాద్, నాయనమ్మలది బి ముషిరాబాదే. ముషిరాబాద్ బాబూజీ నగర్ బస్తీలో నేను పుట్టినా, కానీ ముషిరాబాద్ లో మా ఇల్లు వచ్చేసి భారత్ సేవా సమాజీ. కానీ నేను పుట్టిందేమో బాబూజీ నగర్ లో పుట్టినా. బాబూజీ నగర్ లో పుట్టినావు బాయ్. మన ఫాలోయింగ్ కూడా మంచిగా ఉంది ముషిరాబాద్ లో, కానీ బయట తెలంగాణ స్టేట్స్ కాకుండా కర్ణాటక స్టేట్ లో కూడా నీకు చాలా ఫాలోయింగ్ ఉంది బయట. కర్ణాటక కాకుండా ఆంధ్రప్రదేశ్ అక్కడ కూడా. సో అక్కడ నుండి నీకు చాలా మంది వస్తురంట కదా బాయ్ బయట నుంచి పిల్లలు కలవడానికి. నీకు అంటే కలవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నాకు నేను అనుకోలే ఈ రీల్స్ ఇది కాదని. నా చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నీ మైఫిల్ అని ఏదైతే డైలాగ్ కొడుతున్నావు, మా డాడీ ఈ పైల్వాన్ లో ఇట్లా మా ఫ్యామిలీ దాంట్లో కూర్చొని ఈ టాపిక్ లో మాట్లాడుతుండే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతుండే. నేను వింటుండే మా డాడీ ఏంది ఇట్లా మాట్లాడుతుండని. మన పేరు అని చోళ్ళు వినవాడొద్దా? వినవాడుతుంది. నా టార్గెట్ ఉండే, ఆ టార్గెట్ రీచ్ అయినా. ఈ కర్ణాటక తెలంగాణ కాదు, నాకు ఆ టార్గెట్ ఉండే. ఆ టార్గెట్ రీచ్ అయినా. నేనైతే ఏ డైలాగ్లు కొడుతున్నావు, ఏదైతే వీడియోలు చేస్తున్నావు, ఏదైతే నేను మాట్లాడుతున్నావు, అది పబ్లిక్ కి నచ్చింది. అండ్ లైఫ్ లో అనుభవంతో నన్ను కలవడానికి వస్తారు. నువ్వు చూసినావు షాప్ లా వర్ధన్, నువ్వు చూసినావు. ఎన్ని నుంచి వచ్చిరు? అరే చాలా దూరంకి వెళ్ళి వచ్చిరు గైస్. కేరళ నుండి వచ్చిరు బయదరా కలవడానికి. మనది ముషిరాబాద్ బాబూజీ నగర్ లో టీవీ ఫ్యాషన్ దుకాణం అయితే, కర్ణాటక నుంచి ఆడ బట్టల దుకాణం తొవ్వల దగ్గర తొవ్వలనే లెక్క పెట్టుకుంటే ఒక 2000 నుంచి 3000 షాపులు కనబడుతుండొచ్చు. మనకి ఈడ దగ్గరికి రావాలి, కలవాలి ఒక అభిమానమో, ఒక అన్ననో తమ్ముడో, నేను వాళ్ళకి అన్ననో తమ్ముడినో కలవాలని కలిసిరు. ఆ అభిమానం సంపాదించిన నేనేం తీసుకోబోతానో ఏం తీసుకోబోనో తెలియదు, కానీ ముషాబాద్ లో మాత్రం ముషాబాద్ అంటే మన పేరు, అది ఎప్పటికీ ఉండిపోవాలిగా. మా ఖాందాన్ కాకుండా ఎప్పటికీ ముషాబాద్ అంటే అరే పలానా వ్యక్తి ముషాబాద్ ఉండేరా, ఆ పేరు సంపాదించిన జాలది. నేను ఇప్పుడు బతికినా వచ్చినా మనకు సంబంధం లేదా, ఆ పేరు సంపాదించుకున్నా అది చాలు. సో వాయిస్ విన్నారు కదా సాయి భాయ్ ఏమంటాడు. సాయి భాయ్ ఎంతవరకు చదువుకున్నావు బాయ్ నువ్వు స్టడీస్ లో? నేను ఇంటర్ వరకు స్టడీస్ అనేది చేసిన. చైతన్య జూనియర్ కాలేజ్ ఉండే, 13-14 బ్యాచ్ ఉండే నేనైతే. నాకు అంత గుర్తులేదు. అప్పుడు చదివిన నేను, ఇక దానికి ఆపేసినాం. 2 మనకి తెలుగు సబ్జెక్టులు ఉండే, బ్లాక్ లాక్స్
ఇక నేను ఆపేసినది. ఇక అప్పటి నుంచి మనం ఇంట్రెస్ట్ తీసుకోలే. ఇక ఏమున్నా రైల్వే జాబ్ ఉండే, నాకు కాంట్రాక్ట్ బేసిక్ ఉండే. ఇక అదే కంటిన్యూ చేసుకుంటా. మా మమ్మీకి జర కొంచెం ప్రాబ్లం ఉండే. ఇక పెద్ద కొడుకు కదా, పెద్ద కొడుకు ఇంటి బాధ్యత తెలిసే అని ఇక ఎట్లా కష్టపడుతుందో అట్లా కష్టపడి మా మమ్మీని మంచిగా చూసుకుంటుండే. సాయిబాయి 12th వరకు చదువుకున్నా అని చెప్తున్నావు కదా, బ్యాక్లాగ్స్ అనేది క్లియర్ చేసేది ఉండే కదా సాయిబాయి? అంటే చేయనికే తెలంగాణ నేను ఇదేమన్నా కరోనా బ్యాచ్ పాస్ అయినట్టు కాదు కదా బ్రో. అప్పుడు అప్పట్లో మొత్తం చదువుకోవాలి, మనకి తెలుగు రాదు. తెలుగు రాక మనం వదిలేసినాం. ఇక మనకి ఇంట్రెస్ట్ లేకుండా అసలు చదవాలని ఏదో షోక్కి పోయినా నేను కాలేజ్కి ఉన్నమాట. నా దోస్తులు పోతురు, ఇక నేను బి పోవాలి. కాలేజ్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి. స్కూల్ లైఫ్ అయితే ఇప్పుడు చాలా మంది బాధపడతారు, మళ్ళా రాదు దాన్ని. ఇప్పుడు మనం ఇంటర్ లైఫ్ బి ఎంజాయ్ చేయాలి రా, ఏది మిస్ కావద్దు మన లైఫ్ లో అన్నట్టు చేసిన. మనకు అనేది ఇంట్రెస్ట్ అనేది లేకుండే ఇంటర్ బి. నా ఇంటి పరిస్థితులు అట్లుండే అప్పట్లో. ఇక దానివల్ల నేను చేసిన చదివినా. నా అమ్మకు శక్తి ఉన్నంతసేపు నన్ను చదివిపించింది. ఆమెను ఏం నారాజ్ చేయలే, ఏం బూరా చేయలే. మంచిగా చదువుకున్నా, మంచిగా ఉన్నా, మనం ఒక పొజిషన్కి వచ్చినాం. ఇప్పుడు బ్యాక్లాగ్స్ ఉన్నందుకు నువ్వు వదిలేసినావు చదువు? వదిలేసినాం. ఏమన్నా కేసులున్నాయా భయ్ మన పైన? నా మీద గతంలో ఉండే, నా మీద నాకే గుర్తులేవు ఎన్ని కేసులు. ఎందుకు, దేని గురించి వచ్చినాయి బాయ్? అన్ని నా పర్సనల్ కొట్లాట, నా పర్సనల్ కొట్లాట గానీ, నా ఇంట్లో కొట్లాట గానీ ఏం లేవు. అంతా నా ఫ్రెండ్ సర్కిల్. అది ఇక రాసుకొని వచ్చినాం, ఇక పూసుకొని పోతున్నాం. అట్లుంది. ఏంటంటే చేసినాం, చేసే టైంలో చేసినాం. ఇప్పుడు నాకు అవన్నీ గుర్తు చేసుకుంటే నాకే బాధ అనిపిస్తుంది. ఒక్కోసారి కోట్కాడ నిలబడతా, నా కళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకు భయ, ఎందుకట్లా అంటే ఆ పరిస్థితి అట్లుంటది. ఇక పొద్దున పోతాం, మనకి టైం వేస్ట్. ఒక రోజు మొత్తం ఆడికే ఎగిరిపోతుంది. బెంచ్ మీదకి పోయే వరకు పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ రాగానే 4-5 అవుతుంది. అది దిమాగ్ ఖరాబ్, మెంటల్. చెప్తున్నా కదా, ఇవాళ రేపు పేర్లు అవ్వాలని ఈ కొట్లాటలు, ఈ పంచాయతీలో పోతురో, రేపటి దినం బాధపడేది మీరే. నేను ఎంతైతే బాధపడుతున్నా నాకు తెలుసు. నా తల్లితోడేస్తున్నా, ఏ ఇంటర్వ్యూలో నేను వేయలే. నా తల్లితోడేసి చెప్తున్నా, చాలా అంటే చాలా బాధపడతారు. నేను ఎందుకు నా టైంలో చేసినా అని బాధపడతారు. ఇదైతే చేసుకోరి. నేను ఎన్ని ఇంటర్వ్యూలు చేసినో నాకు తెలుసు. మంచి మంచి ఛానళ్ళకి ఇచ్చిన నేను ఈ మాట చెప్పలే. ఆ సిచ్యువేషన్ అట్లుండే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇట్లుంది. ఇప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో చాలా డేంజర్ గవర్నమెంట్. ఎవ్వనమైనా బట్టలు ఇప్పేస్తారు. నువ్వు పైల్వాన్ కావాలనుకుంటే పైల్వాన్ చేస్తుంది, రండగాని ఏమంటే మీరు రండగాని చేస్తుంది. ఉన్న మాట చెప్తున్నా. చెప్పులు అరిగేదాకా కొత్త చెప్పులు వేసుకోకపోతే పాత చెప్పులు అయ్యేసి వస్తారు. అట్లాంటి కేసులు ఉన్నాయి, అట్లాంటి సెక్షన్లు ఉన్నాయి. వద్దు, అదంతా టైం వేస్ట్. అందరం కలిసి ఉందాం, అందరితోటి కలిస్తేనే మంచిది. ఇవాళ రేపు నువ్వు యాటిట్యూడ్ చూపెడితే, నేను యాటిట్యూడ్ చూపెడితే అలా పనులు కావు. రేపటి దినం నీకు ఆపద ఉంటే, నాకు ఆపద ఉంటే అది రావాలి. 10 మందికి షేర్ చేయాలి. మనతో ఏ పని అవుతుందో అది చేసుకోవాలి, నీతో ఏ పని అవుతుందో నేను చేసుకుంటా. అట్లా కలిసిమెలిసి ఉండాలని నేను కోరుతున్నాను అంతే. సో గాయ్స్ విన్నారు కదా బాయ్ ఏం చెప్తుండో. ఇప్పుడు ఆ జైల్ కల్ బేల్ పురానా ఓయి మైఫిల్ అంటారు, వాళ్ళకే కదా ఈ డైలాగ్ అనేది వచ్చింది. అది డైలాగ్ కొట్టింది నేనే. అప్పుడు ఎట్లుండే అంటే, నేను ఎవరి దగ్గర పోకపోతుండే, నా దగ్గరకు వస్తే వదలకపోతుండే. ఆ టైంలో ఏంటంటే ఈ జైలు బేలు చాలా మంది బాధపడుతుండే, అంటే భయపడుతుండే. మన ఇంట్లో దాకా ఏ మ్యాటర్ వచ్చినా ఈ జైలు బేలు అంటారు చూడు, పానం ఇయనికే రెడీ, ఈ జైలు పోయనికే పెద్ద మాట కాదు. అందుకొచ్చిన డైలాగ్ కొట్టిన. సో ఇప్పుడు అవన్నీ వద్దు, అవన్నీ నేనే చెప్తున్నా. అప్పుడు ఏదైతే చెప్పిందో ఇప్పుడు నేనే చెప్తున్నది, అవన్నీ వద్దు. ఏదైతే ఉందో చట్టం ఉంది, న్యాయం ఉంది, దాన్ని మనం గౌరవిస్తాం, అందరితో కలిసి ఉందాం. నీకేమైనా ప్రాబ్లం ఉంటే చాలా మంది సార్లు ఉన్నారు, పెద్ద పెద్ద సార్లు ఉన్నారు. ఒక్కరు రాకపోతే ఒకరు న్యాయం చేస్తారు. ఆ న్యాయం గురించి నువ్వు వెయిట్ చేయాలంతే. నీకు పక్కా వీళ్ళు న్యాయం చేయకుండా దేవుడు న్యాయం చేస్తాడు. సో గాయ్స్ విన్నారు కదా బాయ్ ఏమని చెప్పిండో. ఇంకా బాయ్ నువ్వు సెటిల్మెంట్ చేసావంట కదా బాయ్? అంత పెద్దోళ్ళం కాలేదు. నీకు ఎవరు చెప్పారు ఆ సెటిల్మెంట్కి తీసుకోవాలి? నన్నే తీసుకోవమని చెప్పు. అంత పెద్దోళ్ళం కాలేము, చిన్నోళ్ళం. సెటిల్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళ చోళ్ళ దాకా మన పేర్లు అయితే ఉన్నాయి. కాంప్రమైజ్ చేశారు కదా బాయ్ కొట్లాటలలో? కొట్లాటలు అయితే ఎట్లా అంటే, ఇప్పుడు మనకి మన తమ్ముళ్ళు ఉన్నారు, అన్నయ్యకి ఇట్లా అయింది పలానా బస్సులు అంటే మనోళ్ళు ఉన్నారు. పాడు చిలుబుల్ గాడు ఉండొచ్చు, ఈడు చిలుబుల్ గాడు ఉండొచ్చు, ఇద్దరు కొట్టుకుంటారు. మనకు పెద్దోళ్ళతో ఉంది, నాకంటే పెద్దోళ్ళు ఉండరు. నేను ఆ టైంలో చేసినప్పుడు నాకంటే పెద్దోళ్ళు ఉండరు, వాళ్ళకంటే పెద్దోళ్ళు ఉండరు.
అంటే ఒక బస్సులో గుర్తుపట్టకపోతే ఏమైతుంది అంటే చిలుగులుగా కొట్టుకొని నీ దగ్గరకు వస్తారు. కొట్టుకున్నప్పుడు మనం పెద్దరికంగా ఏం చేయాలంటే కలిసిమెలిసి ఉండాలిరా అన్నట్టు సంలాంచాలి. మనం పెద్దోళ్ళం ఎట్లయితే కలిసిమెలిసి ఉన్నామో రేపటి దినం నీ బస్సులో పని ఉంటే నాకు ఫోన్ చేయాలి, నా బస్సులో పని ఉంటే నీకు ఫోన్ చేయాలి. అట్లా మనం కలిపే ప్రయత్నం అయితే చేస్తాం. అది కొట్లాడొద్దని చెప్తాను. మా ఇంకా ఏమన్నా లవ్ స్టోరీలు ఉన్నాయా బాయ్ నీకు? ఇంతవరకు అంటే చెప్పేసేది అది మన అది కాదు. చెప్పు బాయ్, లవ్ స్టోరీ చెప్పు. లవ్ స్టోరీ అనేది నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఓకే. నాకు ఇష్టమైన వ్యక్తులు ఉండే చాలా ఇష్టమైన వ్యక్తులు ఉండే. ఇప్పుడు నా రాత ఎట్లుంటుందో నాకు తెలియదు. మన రాతలో ఏదయ్యేది ఉంటే అది అవుతుంది. ఓకే. ఇక దానికి ఉందా లేదా, తిరిగిందా తిరగలేదా, ఇక దేవునికి ఎరక. లేబా ఉండేనా లేకుండేనా? ఇప్పుడు ఉందా? ప్రెసెంట్ ఉందా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఎవరు లేరు. సింగలే. మనం ఎట్లయితే ఎవరికి మనం ప్రపోజ్ చేసింది లేదు, వాళ్ళు వచ్చి మనకు ప్రపోజ్ చేసింది లేదు. ఓకే. కొన్ని టైంలో మనకి ఇష్టం అని చెప్పినాం తప్పించి ఈ ప్రపోజ్ చేసిన అవన్నీ ఏం లేకుండే. ఇష్టం రైట్ అంటే అక్కడ నుండి ప్రపోజల్స్ వస్తే నువ్వు ఇష్టం అని చెప్తుండే అంటే మాట్లాడుతుండే. చాలా మంది అట్లా చాలా మంది చేసిరు. చాలా మంది ఇప్పుడు పెళ్లిళ్ళు బి అయిపోయినాయి, సంకలాల పిల్లలు బి ఉన్నారు మీ గర్ల్ ఫ్రెండ్స్ కి. ఇక అంటే వాళ్ళు ప్రపోజ్ చేసిన వాళ్ళకి. ఓకే. అంటే నేను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు బ్రో. మళ్ళీ చెప్తున్నా నీకు, వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి, పిల్లలు ఉన్నారా అని చెప్తున్నా. ఓకే. సో గాయ్స్ విన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా షాప్ పెట్టుకున్నావు కదా బాయ్, ఎవరెవరు సపోర్ట్ చేసారు నీకు షాప్ పెట్టడానికి? ఎవరెవరు నేను తొక్కిదామని చూసారు? అంటే తొక్కుదాం అనేది పెద్ద మాట కాదు, కానీ తొక్కడం అట్లాంటివి ఏం లేకుండే. ఓకే. నాకు సపోర్ట్ చేసిందంటే కొంతమంది వ్యక్తులు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఎందుకు కానీ నేను చాలా కష్టపడ్డా. ఆ కష్టంలో నేను 5 years నుంచి తడపడాల్సిన ఈ షాప్ పెడదాం. నేను ఒక దగ్గర లొంగబాయి. ఎట్లా అంటే ఈ 10,000కు 20,000కు నేను చేసేటోని కాదు. ఏది ఉన్నా నా సొంత బిజినెస్ ఉందనుకో, నా దగ్గర టాలెంట్ ఉంది. నా అనుకున్న వాళ్ళు నాకు చాలు. నా అనుకున్న వాళ్ళకి నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే చాలు. నాకు పెద్దగా ఎవరు వచ్చి చేసే అవసరం లేదు. నాకు అదొకటి నమ్మకం ఉండే, ఏ బిజినెస్ పెట్టినా నేను వర్కౌట్ అవుతారా. నేను 5 years నుంచి ప్రతి ఒక్క షాప్ ని ప్రమోషన్ చేసిన. ఇంత టాప్ లో నడుస్తున్న ఏదైతే బట్టల దుకాణంలో అన్ని షాప్లు చేసిన. నా షాప్ ఎందుకు వాడొద్దు అని పెట్టినా. నేను ఏదైతే షాప్ లో ప్రమోషన్ చేసినో వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేయలే. కాంటాక్ట్స్ దొరకడం చాలా ఈజీ కాదు బ్రో. ఒక కాంటాక్ట్ దొరకాలంటే తడపడ అంచాలాడు బట్టల దుకాణం. అట్లా చాలా మంది మోసపోతారు. ఇవాళ దినం నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నా అంటే చాలా కష్టం ఉంది దాని వెనకాల. ఇక చెప్తే ఒక రోజు మొత్తం అయిపోతుంది, ఇంటర్వ్యూలో అర్ధగంటనేమో తీసుకుంటావు. చాలా కష్టం ఉంది. నా అమ్మ అయితే ఎట్లయితే కష్టపడ్డదో, నా అమ్మ రూపాయి తీసుకోకుండా, నా డాడీ రూపాయి అడగకుండా, నా సొంత పైసలతోటి నేను ఏదైతే అడుక్కున్నో ఏం చేసినో ఆ సెకండరీ. నా సొంత పైసలతోటి నేను ఎంత కష్టపడ్డా, ఎన్ని మాటలు పడ్డా, ఎంత మందితో తిట్లు పడ్డా, నా సొంత పైసలతోటి నేను ఇలా నించున్నా. నా షాప్ లో 4-5 మంది ఉన్నారు, వాళ్ళకి ఒక భవిష్యత్ ఉంది. నేను ఎట్లా కష్టపడ్డారో మీరు అట్లా కష్టపడవద్దు. చాలా మంది టైం పాస్ చేయొద్దు. నా దగ్గరకు వచ్చి టైం అనేది వేస్ట్ చేయొద్దు. ఈ టైం వేస్ట్ అయింది అనుకో, నీ జీవితాంతం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు కష్టపడకపోయినావు అనుకో, 60 ఏళ్ళకైనా నువ్వు కష్టపడుతూనే ఉండాలి. ఇవాళ కష్టపడి రేపు కూర్చొని తిందామని నీకు ఆలోచన ఉంటే ఇవాళ కష్టపడు. లేదు నీకు కష్టపడా అన్నావు అనుకో, 60 ఏళ్ళైనా నువ్వు కష్టపడాల్సిందే. అట్లాంటి కష్టం వద్దు. నేను ప్రతి ఒక్కరికి నా దగ్గరకు వచ్చేటోళ్ళకి ఏంటంటే, నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి. నాకు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వనికే చాలా బాధపడ్డారు. ఒక 10 రూపాయలు ఇవ్వనికే నా చుట్టాలు కానీ ఎవరు రాలే బ్రో, ఎవరు రాలే. కుళ్ళమనే చెప్తున్నా, ఎవరు రాలే. నా సొంత నా ఇంట్లో నా అమ్మ రాలే, నా అయ్య రాలే. ఉన్నమాట చెప్తున్నా. నేను అడగా నాకు జన్మనిచ్చిరు, కానీ నా పట్టుదలనే నేను ఇలా తెచ్చుకున్నా, పెట్టినా, రుబాకున్నా. నా ఇంట్లోకి బి నమ్మకం ఇచ్చిన. మీరు పనికి పోతారా, పనికి పోకురి, కూర్చొని నేను నీ పెద్ద కొడుకున్నాడు. నా తమ్మునికి బి పని చెప్ప బ్రో. నేను అరే ఈ పని చేయరా అని చెప్పాలి, అరే పనికి పోరా అని చెప్పా. నీకు దక్క కలిగేదాకా నీకు సెట్ కాదు. ఒక డక్క కలిగింది నాకు, ఆ డక్కతోటే ఇవ్వాలా నేను ఇవ్వాలా ఈ పొజిషన్ లో ఉన్నా బ్రో. బైక్ అడుగుతున్నా ఏమనుకో, డక్క దాకింది అంటున్నావా? ఏం డక్క దాకింది బైక్? అంటే డక్క అనేది నాకు చిన్న ఉన్నప్పటి నుంచి నా అయ్యమ్మ ఏంటంటే, పనికి పో, నాకు పైసలు తెచ్చి, ఆ ఫోర్స్ ఏకపోతుండే. నా ఇంటి పరిస్థితులు చూసి, నిన్న కళ్ళతో చూసి, నేను ఏదైతే డ్యూటీకి పోతుండే, జాబ్కి పోతుండే,
నా అయ్యా కష్టం నా అమ్మ కష్టంకి వాళ్ళకి ఏదో ఒక ఆసర అయితే నేను అన్నట్టు నా చదువు అనేది వదులుకొని నేను డ్యూటీకి పోయినా బ్రో. ఇప్పుడు ఆసరైనా నేను ఆసరగా ఉన్నా. నా తమ్ముని చదువుకోమంటే ఆడు చదువుకోలేడు అని నేను కష్టపెట్టా. ఆ లైఫ్ ఎంజాయ్ చేయమని చెప్తా. నేను ఉన్నన్ని రోజులు చూసుకుంటా అంటున్నావు. ఒక టైం వచ్చిందనుకో ఆనిపి సెట్ చేసే బాధ్యత నా చేతిలో ఉంది కాబట్టి నేను ఉన్నన్ని రోజులు నువ్వు నీ కష్టం అనేది తెలియదురా. నీకు కష్టం అనేది తెలియదు. నిమ్మలంగా 3 పూటలు తిను. నా అయ్యా ఎప్పుడైతే పెట్టినో నాకు అట్లా నువ్వు అట్లా తిను, నా అట్లా తిరుగు చాలు. ఈ కొట్లాటలు పంచాయతీలో పోకు. నువ్వు ఇదా చూసినావు, నా ఇంటర్వ్యూలో చూసినావు. నేను చేసినా ఏమో ఆడు మెంటల్. ఇవాళ నువ్వు అంత కొట్లాడినావు అనుకో, రాత్రి అంతా నీ ఇంట్లో నువ్వు ఇట్లా పెట్టుకొని కూర్చోవాలి. ఎప్పుడు ఏ టైంలో ఏమవుతుందో నీ ఇంట్లో బాధపడాలి నీ గురించి. నువ్వు అంతో ఎందుకు పెట్టుకున్నావు అట్లాంటి ఈ పొజిషన్ కి తీసుకొని వచ్చిన. అవన్నీ మనకు సెట్ కావు. నేనే మారినా నువ్వెంతరా అన్నట్టు అని ఒక దారిలో పెట్టినాం. ఇప్పుడు మంచిగా ఉన్నాడు. ఈ కొట్లాటల పంచాయతీలు మన ఫ్యామిలీకి సెట్ కావు. ఏదైతే చేసినామో అవన్నీ బంద్ చేసుకున్నాం. అందరితో మంచిగా ఉన్నాం. తప్పైతే ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా నేను ఎవరికైతే తప్పు చేసినో, ఒప్పు చేసినో, మంచి చేసినో, చెడు చేసినో వాళ్ళందరికీ సారీ. ఇంకోటి నేను ఎవరితో అయితే కొట్లాడినో ఇప్పుడు అన్నదమ్ముల దగ్గర కలిసి ఉన్నాం. మేము అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉంటాం మేము. సో గాయ్స్ విన్నారు కదా బాయ్ ఏం చెప్తాడో. మొత్తం అన్ని వదిలేసుకొని ఉన్నా అంటాడు. మొత్తం సుకూన్ తోటి ఇప్పుడు చేయాల్సిన నేను. సో బాయ్ ఇప్పుడు ఎవరైనా ఫ్రాంచైజ్ గురించి అని వచ్చిన అనుకో టీపీ ఫ్యాషన్స్ కి, వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇస్తావా బాయ్? ఇచ్చేస్తా. ఫ్రీగా ఇస్తా. ఫ్రీగా ఇస్తా బాయ్లో వినండి. ఫ్రీగా ఇస్తాడు అంటే ఆ ఫ్రాంచైజ్ చెప్తున్నా కదా. నువ్వు ఈడ పెడతా నా సర్కిల్ కాదు. మళ్ళా మీరు తప్పు అనుకోక. నా సర్కిల్ కాకుండా మీరు ఎట్టనే పెట్టుకోండి. టీపీ ఫ్యాషన్ అంటే నా ఇంటి పేరు పెట్టుకోలేదు, నా కులం పేరు పెట్టుకోలేదు, నా మతం పేరు పెట్టుకోలేదు. నేను ఒక అమ్మవారి పేరు పెట్టుకున్నా. టీపీ ఫ్యాషన్ అంటే తుల్జా భవాని. నేను అమ్మవారిని నమ్ముతా. ఆ గుడికి పోయిన తర్వాత నా కళలోకి వచ్చి నువ్వు ఎదుగుతావురా అన్నది ఎదిగి పెట్టినా. ఆ అమ్మవారి పేరు మర్చిపోలే. నేను ఆ అమ్మ పేరే పెట్టినా. ఇంకా 10 బ్రాంచులు పెడతా ఆ అమ్మ దయ ఉంటే. బస్ బై సెకండ్ బ్రాంచ్ వచ్చేసి బయట ఆంధ్రాలోనే పెట్టి ఆంధ్రాలో ఉంది. కొంచెం పేరు ఏంటంటే మన తమ్ముడే పేరు తగ్గట్టు పెట్టుకుండు జాక్ ఫ్యాషన్స్ అని. టీవీ ఫ్యాషన్స్ అంటే జాక్ ఫ్యాషన్స్ అది ఏదైతే పెట్టుకుండో వానికి పేరు తగ్గట్టు పెట్టుకుండు. అది దానికి సంబంధం లేదు. ఎందుకంటే నాదే బ్రాండ్, మనదే బట్టలన్నీ పోయేది. పేరు అనేది చేంజ్ చేసుకున్నాం. ఇంకోటి మన టీవీ ఫ్యాషన్ వాడేది ఉంది, అది కమింగ్ సూన్. సో ఇప్పుడు ఫ్రాంచైజ్ అనేది ఫ్రీగా ఇస్తా అంటున్నావు కదా, ఫ్రీగా ఇస్తా బ్రో. ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత బట్టలు ఉట్టాలు అన్ని నువ్వే సపోర్ట్ చేస్తావు వాళ్ళకి. ఆఫర్లు నీ దగ్గర ఏమైతే ఆఫర్లు పెడతావు 1000 కి 4 షర్ట్లు ఆఫర్లు, అందులో కూడా అది సేమ్ ఆఫర్లు ఉంటాయి. నాకు ఏదైతే రేట్ వస్తుందో హోల్సేల్ గానీ ఏదైనా గానీ ఓకే దాని మీద 10 రూపీస్ 20 రూపీస్ పెట్టుకొని ఇస్తా అంతే. చాలా తక్కువ కదా. నాకు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఉంటాయి. మా షాప్ లో మన వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి కదా. 10-20 రూపీసే. 30, 40, 50, 60, 100, 200 కాదు, 10-20 రూపీసే. దానికి మించి తక్కువ ఇవ్వకపోయింది అనుకో, అప్పుడు వచ్చి ఇంటర్వ్యూలో ఎవరు తీసుకురా ఆయన అడగండి. అదో సాయిబాయి దగ్గరకు వచ్చేసారు టీపీ ఫ్యాషన్స్ కి. బాయ్ లేకపోతే బట్టలు కొనుక్కోండి, వెళ్ళిపోండి. మంచి మంచి క్వాలిటీ ఉంటాయి ఆడ బట్టలు కూడా. సో సాయిబాయి ఇంకేం, ఇప్పుడు ముషిరాబాద్ సాయదో అంటారు కదా అందరు. ఇప్పుడు ముషిరాబాద్ అంటే ఇంటి పేరా బాయ్? అది నా ఇంటి పేరు కంటే పెద్దది. ఇంటి పేరు కంటే పెద్దది. ఇంటి పేరు ఏమైనా ఉందా బాయ్? మళ్ళా ఇంటి పేరు నాది బాద్కా. ఎందుకంటే నేను గర్వంగా చెప్పుకుంటా ముషీరాబాద్ సాయి యాదవ్. గర్వంగా బరాబర్ చెప్పుకుంటా ముషీరాబాద్ సాయి యాదవ్. ఎందుకంటే ఈ పేరు ఎట్లొచ్చిందో చాలా మంది అడుగుతారు. మన అన్నబి అడిగిండు. చిన్న ఉన్నప్పుడు నన్ను బాద్కా సాయి అని పిలుస్తుండే. మా గ్యాంగ్ లో 3 సాయి ఉంటుండే. పొట్టి సాయి, జంగ సాయి యాదవ్, బాద్కా సాయి. 3 సాయిలు ఉంటుండే. పొట్టి సాయి అని పిలుస్తుండే, జంగ సాయి యాదవ్ అని పిలుస్తుండే, బాద్కా సాయి అని నన్ను పిలుస్తుండే. మేము 3 దోస్తులం ఒక గ్యాంగ్ లా. అయితే ఎప్పుడైతే నేను కాలేజ్ పోయినానో చాలా మంది సాయిలు ఉన్నారు. ఒక్కొక్క సాయి గౌలిగూడ సాయి, ఉప్పుగూడ సాయి, ఇట్లుంటుండే. ముషీరాబాద్ సాయి యాదవ్ అని ఉంటుండే. ముషీరాబాద్ సాయి యాదవ్. అంటే ఆ టైంలో ఏంటంటే మన దగ్గర 100 నుంచి 200 మంది పబ్లిక్ ఉంటుండే. ఏడా ఈ ఇన్స్టాగ్రామ్ అప్పటికి లేదు, టిక్ టాక్ అప్పటికి లేదు. మనం కాలేజ్ ఉన్నప్పుడే నా ఎంబడి ఎవరైతే కాలేజ్ చదువుకుండో మన పక్కన కూర్చోబెట్టి అడుగు ఏ టైంలో అప్పుడు ఆ టైంలో ఏం చేసినామో మేము, మా ఏం షోపులు ఉండే, మా ఎంబడి ఎంత మంది తిరుగుతుండే. అప్పుడు మనకు ఒక బ్రాండ్ అనేది వచ్చేసి ముషీరాబాద్ సాయి యాదవ్, ముషీరాబాద్ సాయి యాదవ్.
మన పర్సనల్ పేటలో మనోజ్ అని ఉంటాడు. ఓకే. ఆయన ఒక పాట తీసి ఆ పాటలో మన లైన్ వేసి ముషీరాబాద్ సాయి యాదవ్. అప్పటి నుంచి మనది ఇక కంటిన్యూ అయింది. ఫేస్బుక్ లో మనకు ముషీరాబాద్ సాయి యాదవ్ అని గుర్తుపడతారు కాబట్టి ముషీరాబాద్ సాయి బాద్కా సాయి ఉండే ముషీరాబాద్ సాయి యాదవ్ అని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక అవన్నీ ట్రెండింగ్ అయిపోతున్నాయి. ఈ మీరు చూస్తారు మీకు చెప్పే అవసరం లేదు. మాకు అప్పటి నుంచే మళ్ళా నువ్వు అన్న ఇది నీ ఇంటి పేరు అని అడగ, మాకు అప్పటి నుంచే వచ్చింది ఇది. ఇంటి పేరు కంటే పెద్దగా పెట్టుకున్నా నేను. ఇంటి పేరు వచ్చేసి బాద్కా సాయి యాదవ్. ఇంటి పేరు కంటే పెద్దది అంటున్నా నేను. ఓకే. ఇంటి పేరు కంటే గర్వంగా చెప్పుకుంటా, గర్వంగా. ముషిరాబాద్ మెట్రో స్టేషన్ ఉందా, నిన్నగాక మొన్న పడ్డది కదా, దాని వీడియో తీసి నాకు పంపించి నా పేరు పెట్టి నా పాట పెట్టి ముషీరాబాద్ సాయి యాదవ్ పాట పెట్టి ముషిరాబాద్ మెట్రో స్టేషన్ కి పెట్టి ముషీరాబాద్ అట్లాంటి పేరు వచ్చింది బాయ్. నాకు చాలదా? చాలు బాయ్. బాయ్ ఇప్పుడు నీ ఛానల్ కూడా వీడియోస్ వస్తలేవు బాయ్ అసలు. నా ఛానల్ చలో మంచి క్వశ్చన్ అడిగినాను. నా ఛానల్ ఏంటంటే చేసినాం ఇన్ని రోజులు, ఎందుకంటే ఈ ఎలక్షన్లు వచ్చేసినాయి మధ్యలో. మనం జయానికి సపోర్ట్ చేసినాం, ఫుల్ఫిల్ గా చేసినాం. ఏదైతే మనం నమ్మిండో అది చేసినాం. మన ఇంటికి ఏమైతే కావాలని నేను వెయ్యినో అది చేసిండు. ఇంకా నా కాండాల్లో నన్ను నమ్ముకున్న వాళ్ళని, నా ఎంబడి తిరిగే నా తమ్ముళ్ళకి కానీ ఏదైతే సమస్య ఉందో అది చేసిండు. ఆయనకు ఫుల్ఫిల్ గా పనిచేసినాం మనం. ఆ ఎలక్షన్ టైంలో నెల రోజులు అన్న దగ్గరికి పక్కకు జరగలేము. పొద్దున ఏమవుతుందో మేమేం పని చేయాలి, అన్న బిజీలో అన్న ఉంటుండే, మా బిజీలో మేము ఉంటుండే, మేమేం చేయాలి, నా న్యాయం ఏం చేయాలి నేను అన్నకి. అట్లా అన్నప్పుడు ముషిరాబాద్ లో మీటింగ్ పెట్టినాం. ఒక 500 నుంచి 600 మంది దాకా మీటింగ్ చేసి భారీ ఎత్తున మీటింగ్ అనేది చెప్తున్నా కదా. ముషిరాబాద్ లో యూత్ కనబడ్డదంటే ఆ మీటింగ్ కే, పెద్ద మాట కాదు. ముషిరాబాద్ లో ఐకాన్ అంటే జయన్నకి చెప్తున్నా. ఆయన కూటమి అనేది లేదు, అలా డాడీ ఉండు కదా. ఇక నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలే. చాలా మంది ఏమంటారు జయన్ ఎమ్మెల్యే మాకు అదే బాయ్. నిన్న ఒక దోశ ఏమన్నాడు, జయన్ వాళ్ళ డాడీ కాళ్ళు ఎమ్మెల్యే లెక్కనే ముషిరాబాద్ లో జయన్ అనే ఎమ్మెల్యే అంటారు. ఇప్పుడు నేను జయన్ అనే ఎమ్మెల్యే అంట. ఎందుకంటే ఒక వ్యక్తిని ఉత్తినే ప్రేమ ఉంటుంది బ్రో. ఇవాళ గెలిచి రేపు ఇంటికాడికి పని చెప్పేయడానికి ఆయన ఆలు పోతాడు, ఒక వ్యక్తి పోతాడు. అన్న మా గల్లీలో సమస్య, ఈయన వచ్చి అడిగే వ్యక్తి ఎట్లుంటాడు, గుండెకు తగులుతాడు. నీ ఇంట్లో సమస్యలు అడుగుతుందంటే గుండెకు తగులుతాడు. అట్లాంటి వ్యక్తిని మనం ఎంచుకోవాలి. నాది ఒకటే ఉండే, నేను ఏదైతే తప్పు చేసినో ఆ తప్పులని క్షమించానా జయానా, ఇప్పుడు నీకు పని చేయడానికి వస్తున్నా, నేను ఫుల్ఫిల్ గా పనిచేస్తా. చేసినా ఇట్లా పట్టుకొని అన్నాడు, గుడ్ జాబ్, మస్తు పని చేసిరు మీరు, నాకు చాలా పని చేసిరు, థ్యాంక్ యూ సో మచ్. దానికంటే పెద్ద బహుమానం ఏందన్నా మాకు సార్. మేము పోయి అన్నా మాకు ఈ పని చేయి ఆ పని చేయి అడుగుతలే, నువ్వు గెలవాలి, మేము ఎమ్మెల్యేగా చూడాలని ఒక కోరిక ఉంది. అది నెక్స్ట్ ఫ్యూచర్ లో అవుతుంది, అది పక్కా ఎమ్మెల్యే చేసేసారు అన్న. జయన్ అనే నెక్స్ట్ 100%. ఇప్పుడు జయన్ కి మీకు బాండింగ్ ఎట్లుంటది అన్న? కులం భేదం ఇంకోటి మతం అనేది లేదు అన్న దగ్గర. ఎవరైనా ఉండని అన్న అని పోయినావు అనుకో, తమ్ముడాన్ని నీ దగ్గరకు వస్తాడు, తమ్ముడాన్ని పోయిన అనుకో అన్న అని నీ దగ్గరకు వస్తాడు. అట్లాంటి వ్యక్తి ఒక గంగపుత్ర సంఘంకి ఆయన ఒక దేవుడు. ఇప్పుడు నేను బి చేపని నమ్ముతా బాయి, నాకు పొద్దున్న లేసి అదృప్తి, నేను గుళ్ళోనైనా గర్వంగా చెప్పుకుంటా. ఆ సంఘం పోవాలని చాలా మంది చాలా రకాలుగా చేసి ఇవాళ జయానే గెలిచింది కాబట్టి అది ఆగింది ఇంతవరకు. లేదంటే 300 నుంచి 400 ఇల్లులు ఉన్నాయి ఆడ, వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది. పని చేసుకున్న వాళ్ళు 1000 మంది ఈ తెలంగాణలో మొత్తం చేపల బిజినెస్, వైన్స్ల బిజినెస్ నడుస్తుందంటే మన మచ్చి మార్కెట్ ముషిరాబాద్. దాన్ని కాపాడుకున్న బాధ్యత జయాన దగ్గర ఉంది కాబట్టి మనం జయాన్ని ఎమ్మెల్యేగా చూడాలని ఒక ఆశ అంతే. కానీ మస్తు వచ్చి ఆపేసాడు కదా మొత్తం. వాళ్ళు ఆపుతాడు, అప్పుడు కాదు ఆపేస్తాడు, ఎవరు ఆపేస్తాడు. సో జయన్నకి మనం చెప్పాలంటే చెప్పేసే బాయ్. జయానకి ఏం లేదు, బ్రదర్ లా చెప్పు. జయానకి చెప్పే అంత వ్యక్తి ఉన్నాడు అంటే జయానతోటి ముఖం ఇట్లా మాట్లాడే వ్యక్తులం కాదు మనం. ఏంటంటే లైట్ గా అన్నా నువ్వు అంటే ఇష్టం మాకు, ఇట్లా యూత్ అంతా ఏంటనే ఉంటామని ఒక ఇన్ఫర్మేషన్ మెసేజ్ కాదు. అంకుల్ బి వస్తారు, ఇక వేరే లెవెల్ ఉంటది అన్నది. అంటే ఈ అన్న గురించి ఏం చెప్పే అవసరం లేదు. జయన్న గురించి నేను నాంపల్లి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి వస్తా బాయ్. అన్నదేరా ఇప్పుడు మొత్తం యూత్ అంత ఉంటది కదా, ముషిరాబాద్ కాకుండా బయటకి వెళ్ళి కూడా వస్తారు కదా అన్నదే. చాలా మంది వస్తుంటారు అన్న అభిమానించిన.
అంటే ఒక వ్యక్తి పేరు బయటికి పోతుందంటే ఆయన మంచి పనులు పోతాయి, అదే చెడు పని చేస్తే పోతుందా? దఫనాన్ చేస్తారు. ఏ ఎమ్మెల్యే కొడుకు పేరు జానతో పోల్చుకుంటావా? ఎందుకు పోల్చుకో? అదే చేసే మంచి పనులు ఒక మనిషిని రిసీవ్ ఎట్లా, ఏ ఎమ్మెల్యే కొడుకు ఏ మినిస్టర్ కొడుకు లేని పేరు ఉంది ముషావాద్లకు వస్తే యూత్ తడపడానికి సార్ ఇట్లా అన్ని వచ్చిందా అని మనకు ఒక టైంలో చూస్తుండే, అరే హీరో వచ్చిందంటే ఆ నెంబర్ ఉరుకుతుండే, జయన్ వస్తే అట్లా ఉరుకుతారు. అట్లా మంచి వ్యక్తి మంచి చెప్తున్నా కదా, ఆయన మిస్ చేసుకుంటే మనంతా వేస్ట్ గా వదలేదు, మిస్ చేసుకోము, మిస్ కానీ ఆయన ఎందుకు మిస్ చేసుకుంటారు బాయ్? ఫ్యూచర్ లో అయినా బాయ్ ఇంకా మన పాలిటిక్స్ లో రావాలనుకుంటున్నావు. ఇప్పుడు జయన్న ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, అర్థమైపోతుంది. జయన్న నుండి ఇప్పుడు వచ్చేసేరా పార్టీలో కానంటే నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు నేను పార్టీలో ఉన్నా, పార్టీలో కాకుండా ఏమన్నా టికెట్ వికెట్ ఇస్తా అంటే అవన్నీ వేస్ట్ మాటలు. అవన్నీ ఎట్లా అంటే చాలా మంది నాకంటే సీనియర్లు ఉన్నారు, ఓకే, వాళ్ళని గౌరవించాలి మనం. నాకు ఫ్యూచర్ లో నేనైతే పార్టీకి కష్టపడుతానో, పార్టీ కష్టపడేటోనికి ఎప్పటికైనా ఫలితం ఇస్తుంది. ఆ ఫలితం గురించి నేను వెయిట్ చేస్తా, పార్టీకి కష్టపడతా, జయన్న కష్టపడతా. ఆ టైం వచ్చే వరకు చూస్తాం. ఇక జయన్న అండలోనే నడుస్తా, మొత్తం అన్నెంబడే ఉంటాం. సో బాయ్ ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది మీకు? అయితే నాకైతే మంచిగా అనిపించింది. నేను అడిగే క్వశ్చన్లు కానీ, అప్పుడు అడిగే క్వశ్చన్లు మీడియా ఛానల్ వేరే ఉంటుండే. రఫ్ గా మాట్లాడితే నేను రఫ్ గానే వస్తుంది, ఏ ఇంటర్వ్యూ అయినా కూల్ గా మాట్లాడితే కూల్ గా మాట్లాడతా. రఫ్ గా నెగిటివ్ నువ్వు నెగిటివ్ అన్నావు అనుకో, నేను నెగిటివ్ పోతా, నువ్వు పాజిటివ్ రా, నువ్వు పాజిటివ్ పోతా. ఇప్పుడు మన ఇంటర్వ్యూ నాకు మంచిగా అనిపించింది. నువ్వు అడిగే క్వశ్చన్లు ఏంటంటే నా జీవితంకి, నా లైఫ్ కి టచ్ అయినాయి అవన్నీ. ఓకే, అది మనం చెప్పినాం. నాకు చాలా మంచిగా అనిపించింది ఇంటర్వ్యూ. సో గాయ్స్ విన్నారు కదా, ముషిరాబాద్ సాయితో ఇంటర్వ్యూ తీసుకున్నాం. నెక్స్ట్ ఎవరు ఇంటర్వ్యూ కావాలో మీరు కింద కమెంట్ చేయండి, వాళ్ళ ఇంటర్వ్యూతో వస్తాము. అండ్ సాయిబాయి కూడా ఏమన్నా చెప్పాలని కూడా చెప్పేసి కమెంట్లోనే మెన్షన్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఓకేనా? లవ్ యూ ఆల్.